రాజగోపాల్ రెడ్డి మొన్న ఏం చెప్పిండు, నాకు మద్యం దుకాణాల కంటే వ్యాపారుల కంటే నాకు నా నియోజకవర్గ ప్రజల ఆరోగ్యమే ముఖ్యం. సో కాబట్టి నేను ఈ మద్యం దుకాణాలు నా నియోజకవర్గంలో విచ్చలవిడిగా ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఓపెన్ చేయడానికి లేదు. ఇప్పుడు టెండర్లు వేస్తున్నారు కదా, ఈ టెండర్లో పాల్గొన్నటువంటి వాళ్ళు దయచేసి సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటలకు వరకు మాత్రమే మద్యం షాపులు నడుపుతా అనుకున్నటువంటి వాళ్ళు మాత్రమే టెండర్లు వేయండి. అది కూడా ఊరికి చివరిలో లాస్ట్లో ఉండాలి, గుడి దగ్గర బడి దగ్గర ఉండకూడదు, లోపల ఉండాలని చెప్పేసి కొన్ని కండిషన్స్ పెట్టిండు ప్రజల కోణంలో, ప్రజల ఆరోగ్యం కోణంలో. ఎందుకంటే నా నియోజకవర్గంలో ఈ తాగుడుకు బానిసై చాలా కుటుంబాలు ఆగమవుతా ఉన్నాయి కాబట్టి ఇట్లా చేయాలి అని చెప్పేసి ప్రజా సంక్షేమం వాళ్ళ ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని ఈయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇక జూపల్లి కృష్ణారావు గారు ఏమంటున్నారు, అట్లాంటిది ఏం లేదు, జనం తాగాలే, సావాలే, రోగాలు రావాలే, వాళ్ళకు రకరకాల ఇబ్బందులు రావాలే, మనకు పైసలు కావాలి అంతే అని చెప్పేసి మన ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు చెప్తా ఉన్నారు. జనం ఏమైసేస్తే మనకేంది, మీరు దరఖాస్తులు చేసుకోండి, టైమింగ్లు గీమింగ్లు ఏం లేవు, ఇష్టం వచ్చినట్టు తాగొచ్చు, జనాలకు ఇష్టం వచ్చినట్టు తాపండి, ఉదయం 10 గంటలకే తెరవండి, నైట్ 12 దాకా నడపండి, నేను ఎక్సైజ్ మంత్రిగా నేనే చెప్తున్నా, మార్పులు గీర్పులు ఏం లేవు అంటారు.